ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్కి సంబంధించి థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ఎన్సీసీ, స్పోర్ట్స్, అలాగే క్యాంపస్ చేంజ్కి సంబంధించినటువంటి అన్ని మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎవరికైతే పేరు ఉంటుందో, అంటే స్పోర్ట్స్లో కానీ ఎన్సీసీలో కానీ మీకు ఈ లిస్ట్లో పేరు ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా సీటు వచ్చినట్టే. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇప్పటికే మీరు చూస్తున్నారు అనుకుంటాను. ఒకసారి ఓపెన్ చేసి స్పోర్ట్స్, ఎన్సీసీని ఒకసారి విశ్లేషణ అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి టోటల్గా మనకు 1% రిజర్వేషన్ ఉంటుంది. 40 మెంబర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సెలెక్షన్ లిస్ట్లో మీకు పేరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ అందరికి కూడా సీట్ వచ్చినట్టే. అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్. ఓకే, ఇక్కడ మీకు పేరు వచ్చిందని మీరు సంతోషపడడం కన్నా ఇక్కడ చూడండి, ఇమ్మీడియట్లీగా క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆర్కే వ్యాలీ ఒంగోలు క్యాంపస్లో ఆగస్ట్ 21 నుంచే క్లాస్ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మీరు చూడండి, మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు ఈ ఎన్సీసీ కేటగిరీలో అనేది చూసుకొని డేట్ ఆఫ్ కౌన్సిలింగ్, రిపోర్టింగ్ టైం కూడా చూసుకోండి. 29/8/2024 కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ సెంటర్ కూడా మెన్షన్ చేశారు. సో దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని 29వ తేదీ మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అటెండ్ అయితే అవ్వండి. అయిన వెంటనే మీకు సెలెక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన వెంటనే మీరు వెంటనే కాలేజ్లో జాయిన్ అవ్వాలని కూడా చెప్పారు. ఒకసారి అది కూడా చూసుకోండి. నెక్స్ట్ అలాగే స్పోర్ట్స్ కేటగిరీ కానీ చూసినట్టయితే ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ కూడా డౌన్లోడ్ చేశాను నేను. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ కేటగిరీకి 0.5% అనేది మనకు రిజర్వేషన్ ఉంటుంది. 20 మందిని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. సో డోంట్ వరీ, స్పోర్ట్స్ కేటగిరీకి ఉందా మనకు 0.5% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు క్వాలిఫై అయితే అయ్యారు. సో స్పోర్ట్స్ కేటగిరీ నుంచి క్వాలిఫై అయినటువంటి ఈ 20 మందికి కూడా ఆ విష్ వన్స్ కంగ్రాచులేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కూడా సెలెక్షన్ క్యాంపస్ ఎక్కడ జరిగింది అనేది ఇచ్చారు. మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు అనేది కూడా చూసుకోండి క్లియర్గా. నెక్స్ట్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ చూసుకోండి, రిపోర్టింగ్ టైం చూడండి, 29వ తేదీ మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా చూసుకొని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ అలాగే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ వెంటనే కంప్లీట్ అయిందనుకోండి, మీరు క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే క్లాస్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. విత్ లగేజ్తో కూడా రండి అని కూడా చెప్తున్నారు. సో చూసుకోండి. చాలామంది అడుగుతున్నారు స్పోర్ట్స్కి సంబంధించి, ఎన్సీసీకి సంబంధించి నెక్స్ట్ ఏదైనా ఫేస్ కానీ రిలీజ్ చేయబోతున్నారా, నెక్స్ట్ లిస్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో ఇప్పటికే వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ చేశారు. అలాంటిది ఏమైనా ఉన్నా 1:2 కానీ 1:3 కానీ పిలిచేవాళ్ళు కాబట్టి సో ఎన్సీసీకి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ అయితే ఉండదు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇది ప్రస్తుతం ఎన్సీసీ స్పోర్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.